వీధుల్లో వెళ్లేవారనే కాదు, ఇంట్లో ఉన్నవారిని వదలడం లేదు సునకాలు. ఏకంగా ఇంట్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. అలాంటి ఘటనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టావారి తండాలో జరిగింది. మండలంలోని ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేసి ప్రాణాలు తీశాయి. రాత్రి ఆమెకు భోజనం పెట్టి వచ్చిన కోడ్లకు ఉదయం టీ ఇవ్వడానికి వెళ్ళగా ఈ దారుణం కనబడింది. వీధుల్లో వెళ్లేవారనే కాదు, ఇంట్లో ఉన్నవారిని వదలడం లేదు సునకాలు. ఏకంగా ఇంట్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. అలాంటి ఘటనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టవాని తాండాలో జరిగింది. మండలంలోని ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేసి ప్రాణాలు తీశాయి. రాత్రి ఆమె భోజనం పెట్టి వచ్చిన కోడళ్లు ఉదయం టీ ఇవ్వడానికి వెళ్ళగా ఈ దారుణం కనపడింది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. సౌజన్య, రోజు రోజుకు శునకాల దాడులు కేసులు నమోదవుతున్నప్పటికీ అధికారులు పట్టిపడినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టవన్ తల్లకు చెందినటువంటి 80 సంవత్సరాల వృద్ధురాలు పిట్ల రాజుల లచ్చవ్వ రాత్రి ఇంట్లో ఒంటరిగా నిలుస్తుండగా ఇంట్లోకి చొరబడ్డాయి. శునకాలు విచక్షణ రహితంగా కొరికేశాయి. శరీరంలోని మాంసాన్ని కూడా తినేశాయి. గ్రామంలో అంటే ఆమె నివసిస్తున్నటువంటి నివాసం వద్ద ఓ చికెన్ సెంటర్ ఉంటుంది. అయితే నిత్యం కూడా ఆ చికెన్ సెంటర్ కి సంబంధించినటువంటి వేస్టేజ్ అంతా కూడా బయట పడేస్తా ఉంటారు. ఇలాంటి నాన్ వెజ్ కు అలవాటు పడినటువంటి కుక్కలు అయితే నిన్న రాత్రి వేళ లచ్చోకి సంబంధించి రాత్రి వేళ భోజనం పెట్టారు. ముగ్గురు కుమారులు ఉంటారు. అయితే వారు కూడా ఈ వృద్ధురాల్ని విడుదల వారికి అంటే ఒక్కొక్కరు వారం రోజుల చొప్పున వారి ఇంటికి వెళ్లి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం పంపించి వస్తా ఉంటారు. అయితే ఆ వృద్ధురాలు కావడం, ఆమె ఒంటరిగా ఉండడం, అయితే రాత్రి వేళ కిటికీలు బిగించిన అంటే సంబంధించి తలుపులు పెట్టుకున్నా లేదన్నటువంటి ఒక విషయం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రాత్రి భోజనం అందించి వచ్చినటువంటి కోడళ్ళు తిరిగి ఉదయం వెళ్ళేసరికి వివిధ జీవితంగా పడి ఉంది. ఆ మాంసాన్ని కూడా వృద్ధురాలి శరీరాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా కొరికేయడంతో ఆ విషయాన్ని చుట్టుపక్కల తేయడంతో అదంతా కూడా బహిర్గతమైంది. వెంటనే స్పందించినటువంటి ఇటు అధికారులు అనుకున్న కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రామాలు పట్టణాలు అనేటువంటి తేడా లేకుండా శునకాల దాడి రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నటువంటి తరుణంలో వృద్ధురాలి అతి పాశవికంగా కొరికి చంపడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. దీని పట్ల ఇటు అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఒంటరిగా వెళ్తున్నటువంటి వారినే కాకుండా వృద్ధులు చిన్నారు అని తేడా లేకుండా విచక్షణ రహితంగా దాడి చేయడం, రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా రక్షణ లేదు. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి సందర్భంలో గతంలో శునకాల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో వాటిని అన్ని కూడా పట్టుకు వెళ్ళడానికి చేసేవారు. కానీ వాటిని కూడా పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో పెద్ద ఎత్తున గ్రామాలలో కుక్కల బిడద పెరిగిపోతా ఉంది. దీని పట్ల చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ముగ్గురు కొడుకులు గ్రామంలో ఉండడం, వారు రాత్రి వరకు రాత్రి వెళ్లి భోజనం తినిపించినటువంటి అనంతరం తిరిగి తెల్లవారుజామున వెళ్ళినటువంటి తరంలో విగత జీవిగా ఉండడం పట్ల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటన చర్యలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకసారిగా ముస్తాబాద్ మండలం బట్టవన్ తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు